కాల్తాను. వీళ్ళ దగ్గర పోర్క్ చీప్ అనమాట, వేరే చికెన్ కాస్ట్లీ. నైన్ స్ట్రైన్స్ ఉన్నాయి. లాంగ్ పాపం ఈ ఉమ్మ భలే ఉన్నాయిగా. తిరానోసారస్ ఇది అది, ఇది ఎగిరేది. పేర్లు తెలియదులే మనకి. హలో మచెస్, వెల్కమ్ టు అనదర్ బ్లాగ్ ఆఫ్ వెంకట్ సాయి బ్లాగ్స్. సో ఇవాళ మా ఆఫీస్ ఈస్ ప్రిపేరింగ్ టిఫిన్స్ ఫర్ అస్. భువన్ కూడా ఆల్రెడీ హ్యాడ్ ఎ టేస్ట్ ఆఫ్ ఇట్. ఎట్లుందిరా భువన్? మన మిక్స్ జామ్లో లేదు, బట్ ఇక్కడ నిజంగా స్ట్రాబెర్రీస్ లాగా కనిపిస్తుంది. మరి అచ్చా, టేస్ట్ మాత్రం కొంచెం వెరైటీ ఉంది. అండ్ ఎస్టర్డే నిన్న వి గాట్ ఏంటిది అది, ఎగ్ శాండ్విచ్ ఫ్రమ్ అవర్ డ్రైవర్. బాగా మంచిగా అనిపించింది. ఈజ్ సో జనరస్. వాళ్ళ వైఫ్ చేసి అట్లా ఉంచుతుంట కస్టమర్స్ కోసం. ఇఫ్ దే వాంట్ టు ఇట్ దే క్యాన్ ఈట్ అన్నట్టు. ఈజ్ నాట్ ఏ డ్రైవర్, చూసే పార్ట్ టైం డ్రైవర్. బాగానే ఉందిరా, ఐ లైక్ ఇట్. బాగానే ఉంది. బాగుంది. తినగా వేపాకు తీయకుండాను. అంతలే కొన్నది వాడికే తెలియదు. 75. ఇదెంత? ఇది మళ్ళీ 25. దిస్ ఇస్ వాట్ వి ఆర్ ఈటింగ్. అండ్ మేము తినే బ్రెడ్ ఇది, స్లైస్ బ్రెడ్. తీద్దాం. సో ఫోటో దిగుదాం ఫోటో. నువ్వు ఎంట్రన్స్ ఎట్లుంది రే? తిరానోసారస్ ఇది అది, ఇది ఎగిరేది. పేర్లు తెలియదులే మనకి. మాన్స్టర్ ట్రక్స్ రా ఈ ఉమ్మ భలే ఉన్నాయిగా. సో ఇదే నూంగ్ ట్రాపికల్ గార్డెన్. ఆన్లైన్లో బుక్ చేసుకున్నందుకు 1500 పడ్డది. అండ్ ఇక్కడ ఎన్ని ట్రక్స్, ఇవన్నీ రియలో కాదో తెలియదు, బట్ యా నో ఎంట్రీ. డిఫరెంట్ ట్రక్స్ ఉన్నాయి, మాన్స్టర్ ట్రక్స్. ఏంద్రా ఇంత బాగున్నాయి? క్యాక్టస్లు కూడా ఇంత బాగుంటాయా? నూంగ్ ఎంత క్యాక్టస్ ఏంద్రా, ఇది డబుల్ మీనింగ్ కొడుతుంది. సో వీఆర్ కార్డియల్లీ ఇన్వైటెడ్ టు ప్రెసెంట్ ద ఆఫరింగ్స్ అండ్ ప్రేయర్స్ టు ద 9 బుద్ధ ష్రైన్స్ అంట. 1 2 3 4 5 6 7 8 9 9 ష్రైన్స్ ఉన్నాయి. లాంగ్ పాపం అంటే ఒక్కొక్కళ్ళ బోన్ ఫ్రాగ్మెంటా లేకపోతే ఏందో మరి ఐడియా లేదు మనకి. బుద్ధాది 9 స్టాచ్యూస్. బుద్ధుడు శిల్పారాధనే వద్దన్నాడు, కానీ మనం బుద్ధుడిని శిల్పం చేసి ఆరాధిస్తున్నాం. సో నూంగ్ బొటానికల్ గార్డెన్ అయిపోయింది. అండ్ మా ఆఫీస్ విల్ గివ్ యూ ది అన్ఫిల్టర్డ్ రివ్యూ ఫర్ టుడే. నూంగ్ బొటానికల్ గార్డెన్ బాగుంది. బొటానికల్ గార్డెన్ బాగుంది. లైక్ చిన్నపిల్లలకి ఇంకా బాగుంటుంది. ఇక్కడ అడల్ట్స్ కన్నా చిన్నపిల్లలే చాలా మంది ఉన్నారు. సో ఇఫ్ యు ఆర్ ఇన్ ఇండియా యూ క్యాన్ విజిట్ విత్ యువర్ ఫ్యామిలీ. థాయిలాండ్ అనేది మీరు అనుకునే దానికన్నా చాలా బాగుంది. సో చాలా మంచి ప్లేసెస్ కూడా ఉన్నాయి. ఇప్పుడే టికెట్ రేట్ ఓకేనా అంటే మన దగ్గర లేనప్పుడు వేరే కంట్రీలో ఎంత ఇస్తారు. చిన్న ఫనీ ఇన్సిడెంట్ జరిగిందనమాట. ఏమిటంటే వెంకట్ గారు కొంచెం ముందుకు వెళ్ళాడు, నేను మా ఆఫీస్ కార్ ఎగ్జిబిషన్లో ఉన్నాం, కార్ షోలో. సో పిల్లలందరూ మేబీ 10th ఇంటర్ సంథింగ్ ఆ ఏజ్ పిల్లలందరూ మమ్మల్ని చూసి ఇండియన్స్ అని ఐ లవ్ ఇండియా అని చెప్పి మా ఇద్దరితో సెల్ఫీ దిగారు అడిగి. మరి అది భలే అనిపించింది ఫనీగా. ఒక కేక్ తిని లావైపోతాను నెక్స్ట్ డే నుంచి అంటారు. కేక్ తినాలంటే చాక్లెట్ ఐస్ నిజంగా చాక్లెట్ లాగే ఉంది, కొంచెం ఈ డార్క్ చాక్లెట్ ఫ్లేవర్. బాగా రిఫ్రెషింగ్ ఉంది, ఇది బెస్ట్. చాలా డార్క్ చాక్లెట్ ఇది. ఎవరైనా పెట్టాలంటే డార్క్ చాక్లెట్. కాల్తాను. ఫుల్ హాట్గా ఉంది, కాకపోతే టేస్ట్ ఓకే. మన కాఫీ లెక్కనే కొంచెం బెటర్ రీచ్గా ఉంది. అంటే ఇక హాట్ చాక్లెట్ కైండ్ ఆఫ్ ఉంది అంతే. సో హియర్ వి ఆర్ అట్ ఖావో చిచాన్ తిను అనే ప్లేస్లో. ఖావో చిచాన్, బుద్ధుడు కొండ మీద ఇట్లా మామూలు ఫోటోగ్రఫీ చేసి స్టార్ట్ చేశారు. ఖావో చిచాన్ బుద్ధ అని కూడా చూసేసినాం. నౌ వీఆర్ గోయింగ్ టు మినియేచర్ ఫొటోస్ దిగడానికి బాగుంటుంది. స్కాన్ పని చేయట్లే. వితౌట్ ఆఫ్ చెకింగ్ ద బట్ స్కానర్ పని చేయట్లే. ఈ స్కానర్ పని చేయట్లేదు. కొత్త టెక్నాలజీలు మన దగ్గరే కాదు, వీళ్ళ దగ్గర కూడా పని చేయకుండా ఉంటాయి. సారీ, దీని గురించి ఫుల్ హైప్ చేశారు. చెప్పురా భువన్. నాకు అసలు ఏం అనిపించలేదు. మేబీ అది దేనికి హై కోసమా లేకపోతే అది ఒక విక్స్ లాంటిదా, అదేం అర్థం కాలేదు. అవును, మనం కూడా పీల్చాం కదా, అంతేం రిఫ్రెష్ ఏం అవ్వలేదు. ఇంకా మందే మిక్స్ లెక్కనే ఉంది, ఏం లేదు. ఇంకా మందే ఇంకా మంచిగా ఉంటుంది. యూ వెంట సారీ
క్వాలిటీ యూకలిప్టస్ ఆయిల్ లెక్కనే ఉంది. పర్లే. ఇదే కొంచెం కోపంగా చూస్తాడు వాళ్ళ మామని. టెర్మినల్ 21లో తిరుగుతూ ఉన్నాము అండ్ వెయిటింగ్ కోసం ఇక్కడ మంచిగా చైర్లు ఇట్లా చైర్లు ప్రొవైడ్ చేశారు అండ్ దాంతోపాటు ఇక్కడ కనెక్టర్స్ ఛార్జింగ్ స్లాట్స్ కూడా ఇచ్చారన్నమాట మంచిగా. ఇది కూడా ఫ్రీ. సో మాల్ పైన ఇక్కడ ఒక దే హ్యావ్ ఫెసిలిటేటెడ్ సంథింగ్ లైక్ యూనో వాటర్ పూల్ వెయిడ్ ఇన్ బోట్. ఇట్స్ బీన్ 9:46 అండ్ అప్పుడే క్లోజ్ చేసేస్తున్నారు షట్టర్స్. చూడండి హాఫ్ షట్టర్స్, అన్ని హాఫ్ షట్టర్స్ వేసేసారు. వీఆర్ డిపార్చరింగ్ ఫ్రమ్ ఇటలీ అండ్ అరైవింగ్ ఇన్ జపాన్. టోక్యో ఎస్, టోక్యోలో టవల్స్ ఉంటాయంట, బాగుంటాయి, చూడాలి. అండ్ వీఆర్ అరైవింగ్ ఇన్ టోక్యో అండ్ యా సకురా లీవ్స్ ఆబ్వియస్లీ. వీళ్ళందరూ యాక్షన్ ఫిగర్స్, ఎనిమేవి, స్లామ్ డంక్. సో ఇక్కడ డైనింగ్ గైడ్ కూడా ఇచ్చాడు అనమాట. అరే శాన్ ఫ్రాన్సిస్కోలో KFC ఉంది, పోయి చూద్దాం. ఈ మాల్లో ఎన్ని రెస్టారెంట్స్ ఎన్ని డైనింగ్ ప్లేసెస్ ఉన్నాయంటే దే హ్యావ్ టు పుట్ ఏ డైనింగ్ గైడ్ అనమాట. ఇందాక చూపించిన కదా, అలా డైనింగ్ గైడ్ పెడితే కానీ అర్థం కావట్లేదు జనాలకి ఇట్లా తినాలి అంటే ఈ ఫ్లోర్లో ఇవి ఉన్నాయి, ఈ ఫ్లోర్లో ఇవి ఉన్నాయి అనేది. మొత్తం తిండి రిలేటెడే. వీఆర్ అట్ శాన్ ఫ్రాన్సిస్కో SFX సినిమా, హాలీవుడ్ అవెన్యూ. ఆల్ స్టార్ బకెట్ 339 అంట. KFCలో రేట్లు మాత్రం మామూలుగా లేవు అనమాట. సో అందుకే కింద బయట స్ట్రీట్ ఫుడ్ తినడానికి చూస్తున్నాము. అండ్ టెర్మినల్ 21 బయట అంటే ఆపోజిట్ టు టెర్మినల్ 21 స్ట్రీట్ ఫుడ్ స్ట్రీట్ ఉందన్నమాట. సో అక్కడికి వెళ్ళి చూద్దాం ఏమైనా ఉన్నాయా లేవో అని చెప్పేసి. రైస్ రిలేటెడ్ చూడాలి మోస్ట్లీ, రైస్ ఎగ్ ఇవి ఉంటే చాలు. అదా హౌరా బ్రిడ్జ్, లండన్ గేట్ బ్రిడ్జ్, అది లండన్ గేట్ బ్రిడ్జ్. జపాన్లో కూడా ఉందా? శాన్ ఫ్రాన్సిస్కోకి వెళ్ళే అదేగా వెళ్ళింది KFC అదంతా. ఓకే, నా డైరెక్ట్ ప్యారిస్కి వెళ్ళిపోదాంపా. ప్యారిస్ అంటే గ్రౌండ్ ఫ్లోర్ GF. అక్కడ ఆపోజిట్ ఫుడ్ స్టాల్స్ ఏమైనా ఉంటే చూడొచ్చు. పెద్ద ఎస్కలేటర్. ది బిగ్గెస్ట్ ఎస్కలేటర్ ఆఫ్ అవర్ లైఫ్స్. 4 ఫ్లోర్స్కి ఒకటే ఎస్కలేటర్ అనమాట. దిస్ ఈజ్ వన్. వీళ్ళు తినే తిండికి ఏం కష్టపడతారులే. యూనిక్లో మన దగ్గర ఉంది కదా ఇది, యూనిక్లో ఉంది AMBలో ఉన్నట్టుంది. సో దిస్ ఈస్ ద గేట్ 2 ఆఫ్ టెర్మినల్ 21. ఆపోజిట్ ఇట్లా పెద్ద. సో వీఆర్ చేంజింగ్ మన స్క్రీన్ ప్రొటెక్టర్ మార్పిస్తున్నా. Mano te convocou, talvez cê tá ocupado. Até isso. Mano te convocou, talvez cê tá com popo. É vapo no cê. సో ఇది క్రొకొడైల్. ఐ థాట్ ఆఫ్ ఈటింగ్ ఇట్ బట్ వద్దు. సో we have ordered stir fried garlic with rice chicken. 80 ఉంది. 80 అంటే ఇంటూ 3 2. సో ఈ 3 240 రూపీస్ అనమాట. పిచ్చి రేట్ భయ్యా, మామూలు రేట్ కాదు. వీళ్ళ దగ్గర పోర్క్ చీప్ అనమాట, వేరే చికెన్ కాస్ట్లీ. సో ఇంత చిన్నగా ఇచ్చాడు మచ్చా. ఇది ఎంత అనుకుంటున్నాను, 360 రూపాయలు అనమాట. 240 రూపీస్ అనమాట. బట్ ఓకే. ఆహా, ప్రశాంతం. మీ అండ్ ద వ్యూ టెర్మినల్ 21 మాల్, క్రేజీ వ్యూ.